అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది. ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణం చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూర జంతువులకు ఉనికిపట్టుగా ఉండేవి. దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటూ ఉండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్లే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్లేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లోకి దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ల పీట మీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ల ముందు నిలబడి, వాతాపి, ఓ వాతాపి, రా, త్వరగా బయటికి రా అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్లీ ప్రాణం పోసుకొని వాళ్ల పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. పాపం ఆ అతిథులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు. చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో ఉండే మునులంతా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. అగస్త్య మహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకి. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు. అగస్త్యుడి వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు. మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్లి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు. అగస్త్యుడి వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడి ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకొని, మహాత్మా, తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి, నేను క్షణంలో వంట చేస్తాను అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్లి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు. తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా. ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు. అది ఇల్వలుడికి వినపడలేదు. ఆయన చెయ్యి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు, వాతాపి, ఓ వాతాపి, బయటకు రా అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ, ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యుల వారని, ఆయనకు మహత్తర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి. వణికిపోతూ మహర్షి కాళ్ల మీద పడి, మహాత్మా, దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి, మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను అన్నాడు. తాపసి దయతలచి సరే అన్నాడు. ఇల్వలుడు మరెప్పుడు ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇల్వల అంటే చెడు నడత కలిగిన మనసు అని అర్థం. వాతాపి పేరు సర్వప్రాణుల్ని హరించేవాడు అనే అర్థాన్నిస్తుంది. అంటే మరణం అన్నమాట. ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి. ధన్యవాదాలు.